हाय हेलो दोस्तों, वेलकम बैक टू माय चैनल देने शो। आज हम श्री मंजुनाथा मूवी के नेक्स्ट पार्ट पे रिएक्शन देने वाले हैं। तो चलिए बिना किसी देर के शुरू करते अपने रिएक्शन। తాత కడుపులో వినాయకుడి వాహనాలు గిరగిరా తిరుగుతున్నాయి. భోజనం చేద్దాం రా తాత. ప్రతిరోజు అతిథి భోంచేశాకే కదా మనం భోంచేస్తాం. అదిగో మీ నాన్న అతిథి కోసం ఎదురు చూస్తున్నాడు. అతిథి వచ్చి భోంచేశాక మనం భోంచేద్దాం. అతిథి రావడానికి ఈ రోజు కొంచెం ఆలస్యం అయ్యేలా ఉంది. ఈలోగా మనం గుడికెళ్ళొద్దామా? ఓ గుడికెళ్తే ప్రసాదాలు పెడతారు కదా. అమ్మతో చెప్పొస్తాను. అలాగే. అమ్మా 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 నేను గుడికెళ్ళొస్తాను. ఏంటమ్మా? ఓ ప్రసాదం తేవాలా? తెస్తాను. ఈ రోజు ఒక్క అతిథి కూడా వచ్చేలా కనపడడం లేదే. సాధ్వి, టాకింగ్ టు హర్. నేను నీ శివయ్యని. ఈరోజు ఒక వృద్ధుడి రూపంలో మీ ఇంటికి అతిథిగా భోజనం చేయడానికి వస్తున్నాను. నేనెవరో ఎవ్వరికీ చెప్పకూడదు, మౌనవ్రతమే, ముఖ్యంగా నీ భర్తకు. అయినా మౌనవ్రతంలో ఉన్నావు కదా, యాద్ దిలా రహే హై. చెప్పలేవులే. पूरे दिए लगा रही है, घर को सजा रही है यार. भगवान आ रहे हैं. స్వాగతం శ్రీ మంజునాథం, స్వాగతం సుస్వాగతం సుస్వాగతం. హర హర శశిధర గురహర జలధర. హర హర శశిధర గురహర. ओह नाच रहे हैं यार. सीरिया यार, इस टाइम भी इतना यूज़ करके इतना अच्छा, इतना परफेक्टली कर रहे हैं. अगर इस टाइम पे इस तरह का मूवी बनता तो और भी ज़्यादा देखने को मिलता. नमस्ते नमस्ते नंदीशा, नमस्ते नंदीशा नंदीशा. భవతి భిక్షాందేహి అంటున్నా పట్టుదనం పెట్టేవాడే కనపడటం లేదు. స్వామి, నానేమి అడక్కయ్యా, అసలు ఆకలి అగ్నిగుండలా మండిపోతుంది. దయచేసి మా ఇంటికి అతిథిగా దయచేయండి. చాలా సంతోషం. రండి. అయితే మేము అతిథిగా వచ్చి భోంచేయడం అంటే మాటలు కాదు, మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటికి తగ్గట్టుగా నువ్వు నడుచుకోవాలి. అదేమిటి ఇదేమిటి ఎదురు ప్రశ్నలు వేయడానికి వీల్లేదు, ఎందుకంటే మా పద్ధతులు మావి. మీలాగా పద్ధతి ప్రకారం నడుచుకునే వాళ్ళంటే నాకు బాగా ఇష్టం. మా పద్ధతులు ఇష్టపడే వాళ్ళంటే మాకు ఇష్టమే. రండి. అట్టెక్కడికి అయ్యా, ఇటు కదా. ఆ చెరువులో హాయిగా స్నానం చేసుకుని వచ్చి భోంచేద్దురు గాని. ఏమిటి స్నానమా? స్నానం చేయడం మా పద్ధతి కాదు. అంటే మీరు స్నానమే చేయరా? చెయ్యమయ్యా, చేయకపోయినా చేసినట్టే లెక్క. చెయ్యకపోయినా చేసినట్టు ఎలా అవుతుంది స్వామి? ఎలా ఏమిటి? ఇప్పుడు గంగలో ఉన్న చేప ప్రత్యేకంగా స్నానం చేస్తుందా? చేయకపోయినా చేసినట్టే కదా. ఆ గంగనే నెత్తి మీద పెట్టుకున్న వాడి పద్ధతి కూడా అంతే, నా పద్ధతి అదే. ఆయన ఇండైరెక్ట్ హింట్స్ भी दे रहे हैं. మార్చుకుంటాను, స్నానం చేసేస్తాను. స్నానం స్నానం స్నానం. స్నానం అయిపోయిందయ్యా. ఇప్పటికైనా అన్నం పెడతావా, లేకపోతే నా దారి నేను చూసుకోమని? అయ్యో లేదు లేదు, రండి భోంచేద్దురు గాని. రండి. అది సరే, తమకి చేతులు కడుక్కునే పద్ధతి అయినా ఉందా? అది లేదా? తీసుకోండి. ఆ పద్ధతి ఉందయ్యో. అయితే ఇప్పుడే కదా చక్కగా స్నానం చేశాను, ఇంట్లో చేతులు కడుక్కోవడం ఏమిటి? ఏమైంది నా చేతులకి? ఒక్కసారి ఆ చేతులు చూసుకోండి స్వామి, అంతా మట్టే. మట్టే, అంత మట్టే. ఈ వేదాంతానికి ఏం తక్కువ లేదు, దయచేయండి. ఏమిటయ్యో నువ్వు అలా చకచగా వెళ్ళిపోతున్నావు? అసలే పెద్దవాడిని, పైగా ఆకలితో ఉన్నాను కదా. ఈ మూడ పట్టుకోవచ్చు కదా.
ఓ పద్ధతి పాడు ఏమి లేదు నీకు. ఏమిటయ్యా మొహం అలా చుట్టించుకుంటున్నావు? శవాల కాళ్ళు కంపేమైనా వస్తున్నావు దాంట్లోంచి? ఏమిటయ్యా ఆ చూపు? నేనేమన్నా శ్మశానంలో తిరిగే వాళ్ళ కనపడుతున్నా నీ కంటికి? Oh my God, నాకు बहुत सारे కళ్ళెక్కువయ్యో. hints दे रहे हैं यार. నువ్వు మొహం చుట్లించుకోవడం, ముక్కులు ఎగరేయడం నేను మూడో కంటితో కనిపెట్టేయగలను. అంత తెలియదు అని అనుకోకు. స్వామి, అన్ని మీకే తెలుసు, మాకేం తెలియదు. దయచేయండి. ఇప్పుడు నీ పద్ధతి నాకు బాగా నచ్చిందిరా అబ్బాయి. क्या कर रहे हैं? गुस्सा दिखाने की कोशिश कर रहे हैं. क्या कर रहे हैं? He knows. దీర్ఘ సుమంగళి భవ. కాత్యాయని, స్వామివారికి త్వరగా భోజనానికి ఏర్పాటు చేయి. దయచేయండి. ఆ, ఆ, ఆ. కూర్చోండి. ఆ, ఆ. త్వరగా పెట్టమ్మా, కడుపులో సామగానం పాడుతోంది. ఆ. ఆ. మీ ఆవిడి భక్తి, వినయం, ఈ వడ్డించే పద్ధతి నాకు బాగా నచ్చాయ్యో. అవునవును, ఆహా. తమరి శుచి శుభ్రత పద్ధతి ముందే ఆవిడికి తెలుసుంటే ఆవిడ వడ్డించే పద్ధతే వేరుగా ఉండేది స్వామి. ఏంటయ్యా ఏంటిది? ఆకులు అన్ని వడ్డించాక పరిసేచన చేసి తినడం ఆచారం అంటే? ఏ మనిషో ఏమిటో, ఏమాత్రం ఆచారం తెలియదు. నీ ఆచారం గీచారం అన్ని శుద్ధ దండగా. వచ్చిన వాడికి కడుపుకి ఇంత అన్నం పెట్టడం ఒక్కటే పద్ధతి. అయ్యా స్వామి, చాలమ్మా. మీ పద్ధతులకు ఆచారాలకు 101 నమస్కారాలు. సరే సరే, భోజన కాలే హరనామస్మరణ అంటారు కదా, అదైనా కానిచ్చి కానివ్వండి. ఏంటి హరనామ స్మరణం చెయ్యాలా? ఏ చెయ్యకుంటే ముద్ద దిగదా? అయినా ఏమిటి వాడి గొప్ప? శ్మశానంలో ఉంటా అట్ట, కపాలంలో తింటా అట్ట, తోడు కట్టుకుంటారంట, పావులు వేసుకుని తిరుగుతారంట. చ, 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 చ. ఓ పద్ధతి పాడు లేని అలాంటి వాణ్ణి అన్నం తినేటప్పుడు తలుచుకోవడం అంటే హరనామస్మరణ అంటే హరనామస్మరణ. భోషణం ఏం కాదు. ఏయ్, गुस्सा आ गया. లేపేకి. తిన్నాక లెగుస్తాలేవయ్యా, ఆకలి మండిపోతుంది. నీకు పుణ్యం ఉంటుందిగా. నీలాంటి వాడికి భోజనం పెడితే వచ్చేది పుణ్యం కాదు, పాపం. లేపు. వయసులో పెద్ద ఏంటయ్యా వయసు? ఈ వయసులో 10 మందికి మంచేదో చెడేదో చెప్పాల్సింది పోయి నా శివైన నోటికొచ్చినట్టు తిడతావా? లెమ్మంటుంటే. అరే, అయ్యో, ఆకులో అన్నం పెట్టి లేచిపోమంటున్నావు. ఇదేం పద్ధతి అయ్యా? ఏ స్నానం చేయమంటే ఇలా ఇలా అనుకుని అయిపోయిందన్నావుగా, తినడం కూడా ఇలా ఇలా అనుకుని అయిపోయింది అనుకుని దయచేయి. వెళ్ళవయ్యా. నువ్వైనా చెప్పమ్మా. నువ్వెలా చెప్పగలవులే, మౌనవ్రతం కదా, మాట్లాడకూడదు. ఏయ్, నీ మాయ మాటలు చాలు, పో బయటికి. అమ్మా, नंदी को भी गुस्सा आ रहा है. రే అబ్బాయి, నీ పద్ధతేం బాగోలేదురా. ఆ కోపాన్ని కొంచెం తగ్గించుకో. ఏయ్, నా కోపం పూర్తిగా తగ్గకే నువ్వు ఇక్కడికి వచ్చావు, అందుకే బతికిపోయావు. పో. తగ్గిందని నువ్వు అనుకుంటున్నావు, ఏ మాత్రం తగ్గలేదు. మర్యాదగా गुस्सा పోవయ్యా. आता नहीं ఇంకోసారి टेस्ट ఆ మాట करने के అన్నావంటే लिए. మళ్ళీ నీ గడపలో కాలు పెట్టను. నువ్వేంటి పెట్టేది? నా ఊపిరినంత వరకు నిన్ను ఈ గడపలో కాలు పెట్టనివ్వను. పో. గడపలో కాలు పెట్టడట, పెట్టకపోతే ఏ? స్వామి, ओ बात करिए. స్వామి, 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 सब हो चुका, अभी बात करके भी. ఏమండి, స్వామి వెళ్ళిపోయారా? వెళ్ళలేదు, మెడపట్టి బయటికి గంటేశాను. అయ్యయ్యో, అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయింది. ఏంటమ్మా, ఏమైందమ్మా? ఏం జరిగిందమ్మా? జరగకూడదే జరిగింది. ఏమండి, వెళ్ళండి, ఆయన కాళ్ళ మీద పడి తీసుకురండి.
ముసలాన్న నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. మౌనం. కాత్యాయని, నువ్వు మాట్లాడుతున్నావేంటి? ఈరోజు మౌన వ్రతం కదా? ఈ మౌన వ్రతమే మనల్ని ఇంత పరీక్షకి గురి చేసింది. పరీక్ష? అవునండి, మన ఇంటికి వచ్చిన అతిథి వేరెవరో కాదు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆద్యంత రహితుడు, సాక్షాత్తు ఆ మంజునాథ స్వామి. ఏంటి నువ్వు అనేది? అవునండి, మీరు ఆ స్వామిని తీసుకురావడానికి ముందే శివలింగం నుండి కాంతులు చిమ్మి సాక్షాత్తు శివవాణి నాకు వినిపించింది. సాధ్వి, నేను మంజునాథ స్వామిని. నేను ఒక వృద్ధుడి రూపంలో నీ ఇంటికి భోజనానికి వస్తున్నాను. ఈ విషయం ఎవరికీ చెప్పకు, నీ భర్తకి కూడా తెలియనివ్వకు అన్నారు స్వామి. ఆ స్వామి భోజనానికి కూర్చునుండగా అయ్యో, మీరు కోపంలో ఏమేమో అంటుంటే మీకు నిజం చెప్పాలని నేను ప్రయత్నించాను. అప్పుడు స్వామి వారు వద్దు వద్దు అంటూ సైగ చేశారు. అయ్యో అయ్యో అయ్యో. కాచాయిని, కాచాయిని, నేను ఎంత పాపం చేశాను? నా స్వామి ఆకలంటూ మన ఇంటికొస్తే తినే అన్నం లాగేసి మెడ పట్టుకుని బయటికి గెంటేశాడు. అది అది ఈ పాపిష్టి చేతులతో, ఈ పాపిష్టి చేతులతో. తాతయ్య, వెళ్ళి స్నానం చేసిరండి స్వామి అంటే, రే తల మీద గంగనే పెట్టుకున్నవాడు స్నానం చేయకపోతే ఏ అన్నా కూడా ఆ స్వామి నా గంగాధరుడని నాకు తెలియలేదు. అయ్యో అమ్మా, అమ్మా, ఆయన ఒంట్లోంచి వస్తున్న చెడు వాసనలకి తట్టుకోలేక నేను మొహం చిట్లిస్తే, రే నీ కంటికి నేను శ్మశాన వాసిలా కనిపిస్తున్నాను అన్నా కూడా ఆ స్వామి శ్మశాన రుద్రుడని నాకు తెలియలేదు. నానా నానా, నేను మూడో కంటితో చూస్తానని ఆ ముక్కంటి అంత స్పష్టంగా చెప్పినా కూడా ఆ స్వామి నా మంజునాథుడని నాకు తెలియలేదు. అయ్యో అయ్యో, లేట్ రియలైజేషన్. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నేను వెళ్తాను, నా స్వామిని తీసుకొస్తాను. మహేశ్వర, పరమేశ్వర, మంజునాథ, మంజునాథ. अब कहाँ मिलेंगे, चले गए ना? అయ్యా అయ్యా, ఇటు ఒక ముసలాయన వెళ్ళడం మీరు చూసారా? చూడలేదు. ఈ పాదం పుణ్యపాదం, ఈ పాదం దివ్యపాదం, ఈ పాదం పుణ్యపాదం, ఈ పాదం దివ్యపాదం, ప్రణవమూలనాదం ప్రథమలోకపాదం, ప్రణతులే చేయలేని కరమేలా, ఈ కరమేలా, ఈ పాదం పుణ్యపాదం, ధరలేలే ధర్మపాదం. అవును మంజు,
నీ మీద అంత ప్రేమ ఉన్నందుకే ఆ స్వామి మన ఇంట అడుగు పెట్టాడు నాయన. ఆ దయామూర్తి మంజునాథుని దర్శన భాగ్యం నీకు కలిగింది. మేము ఆ అదృష్టానికి కూడా నోచుకోలేదే. అంత మాట అనకండి, మన అదృష్టానికి ఏం తక్కువ. సాక్షాత్తు ఆ మంజునాథుని దర్శనం చేసుకున్న బిడ్డని కన్నవాళ్ళమండి మనం. మార్కండేయ రక్షపాదం మహాపాదం, మార్కండేయ రక్షపాదం మహాపాదం, భక్త కన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం, భక్త కన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం, ఆత్మలింగ స్వయం పూర్ణ, ఆత్మలింగ స్వయం పూర్ణుడే సాక్షాత్కరించిన చేయూత నీడిన, అయ్యో అందని అనాథనైతి మంజునాథ. ఈ పాదం పుణ్యపాదం, ధరనేలే ధర్మపాదం, ప్రణయమూల పాదం ప్రణయ నాట్య పాదం, ప్రణతులే చేయలేని శిరమేలా ఈ బ్రతుకేలా. ఈ పాదం పుణ్యపాదం, ధరనేలే ధర్మపాదం. భక్త శిరియాళు నెల్లిన ప్రేమ పాదం, భక్త శిరియాళు నెల్లిన ప్రేమ పాదం, బ్రహ్మ విష్ణులే భజించి ఆది పాదం అనాది పాదం, బ్రహ్మ విష్ణులే భజించి ఆది పాదం అనాది పాదం, అన్నదాత విశ్వనాథ, అన్నదాత విశ్వనాథుడే లీలా వినోదిగా నన్నేలగా దిగిరాగా. అయ్యో చీపొమ్మంటినే పాపినైతినే. ఈ పాదం పుణ్యపాదం, ఈ పాదం ధన్యపాదం, సకల ప్రాణపాదం సర్వమోక్ష పాదం, తెలుసుకోలేని నాయి కలివేళ ఈ తనువేళ. ఈ పాదం పుణ్యపాదం, ఈ పాదం దివ్య పాదం. ఆ భక్తుణ్ణి పరీక్షించారు, కోపాన్ని వదులుకోమన్నారు. కానీ నిద్రాహారాలు లేకుండా ఎంతకాలం ఇలాగే ఉండమంటారు? ఆ కాత్యాయని ఏం పాపం చేసిందని అంత బాధపడేలా చేశారు? ఓహో, స్త్రీ సమానత్వం, స్త్రీ హక్కులు అట్నుంచి వచ్చావా? ఎంతైనా మీరు ఒక్కటి. వాళ్లకు పసుపు కుంకాలు ప్రసాదించి పార్వతివయ్యావు, భాగ్యాన్ని అనుగ్రహించి భవానీదేవిగా మారావు, సంతానాన్ని సమకూర్చి సతీదేవివై వెలిశావు, ఇప్పుడు అన్నపూర్ణాదేవిగా మారి. అర్థమైంది స్వామి. ఆ పుణ్యక్షేత్రంలో నాకు కాస్త చోటు కల్పిస్తున్నారా? ఓ తల్లే, సోది చెబుతానమ్మ సోది. నేనడిగింది నువ్వు చెప్పు, నువ్వు అడగకుండానే నువ్వేం చెయ్యాలో నేను చెప్తా.
శ్రీశైలంలో ఉన్న శివయ్యను ఏ పేరున పిలుస్తారు? మల్లికార్జున స్వామి. కాశీలో ఉన్న శివయ్యను ఏ పేరున పిలుస్తారు? విశ్వేశ్వర స్వామి. ధర్మస్థలంలో ఉన్న శివయ్యను శ్రీ మంజునాథ స్వామి. ఆ దేవుడే మీ ఇంటికి భోజనానికి వస్తే నీ భర్త తప్పు పట్టి పెద్ద తప్పు చేసి తల్లడిల్లిపోతుండు కదా. ఎంత తప్పైనా ఎంత పాపమైనా 10 మందిని పిలిచి అన్నదానం చేస్తే ఆ భట్టని తీరిపోతుంది తల్లి. అనుమానం మాని అన్నదానం చేయమను, కష్టాలన్నీ కొండెక్కిపోతాయి. సోది చెబుతారమ్మ సోది. దీన్ని తీసుకెళ్లి పురోహితులకి ఇవ్వండి. అలాగేనమ్మా. కాత్యాయని, బాలశివుడిలా ఉన్నావు. ఎవరు నువ్వు? బాలశివుణ్ణి. అనుమానాలు మాని ఏమండి బాలశివుడు గారు మీకేం కావాలండి అని అడగవచ్చు కదా. శివశివ, ఏం కావాలో అడగండి. ఏం స్వామి బాలశివుడు గారు, తమరికి ఏం కావాలండి? నాకు బాగా ఆకలిస్తోంది, బొజ్జ నిండా బువ్వ పెడతారా? ఇంత పెద్ద బొజ్జ నిండానా? అలాగే చిన్నస్వామి, రండి వడ్డిస్తాను. అమ్మా ఆలోచించి చెప్పండి. ఇందరి కోసం చేసిన వంటలన్నీ గుటకాయ స్వాహా చేశాననుకోండి, అప్పుడేం చేస్తారు? మళ్ళీ వంట చేస్తాను. ఆహా, ఆదర్శ దంపతులు. మీ భక్తికి మెచ్చి తిని ఇక నా నిజరూప దర్శనం చేసుకొనుడు. ఏ ఏ ఏ ఏ అమ్మ గుర్తుపట్టలేదు, నాన్న గుర్తుపట్టలేదు. సిద్ధు, తాతయ్య నీకు వేషం వేసినప్పుడే నేను చూశాను. అప్పుడే చూసారా? నేను మిమ్మల్ని ఆట పట్టిద్దాం అనుకున్నాను. తాతయ్య, అతిథులు వస్తున్నారు, రండి భోజన ఏర్పాట్లు చూద్దాం. నువ్వు వంట పని చూడు, నేను నీళ్ళు ఏర్పాటు చేస్తాను. అమ్మా అమ్మా, నేను వడ్డిస్తానమ్మా. నువ్వు ముందెళ్ళి స్నానం చేసిరా, తర్వాత వడ్డిద్దు గాని వెళ్ళు. సరే. ఏమిటి ఆలస్యం? త్వరగా ఆగవయ్యా, అందరూ గుంపులు గుంపులుగా ఊపుకుంటూ పోతున్నారు. కోటిలింగాల్ని ప్రతిష్ఠించిన మంజు ఊరందరికీ అన్నదానం చేస్తున్నారు. దానికి మమ్మల్ని పిలిచాడు, మేము వెళ్తున్నాం. నీకేమిటట? ఏందయ్య వాడో పిచ్చి కుక్క గరిచినట్టు అరిచిపోతున్నాడా? ఇదంతా మంజుగారు చేస్తున్న మాయ. అన్నదానం పేరుతో ఆడుతున్న జరగకుండా చూస్తా. శివ 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 నరాధా శివనామ शिव 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 नाराधा। माय गॉड, कुछ करेंगे, उठा के लेके जाएंगे क्या? शिव 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 नाराधा। సిద్ధు కైలాసానికి వెళ్ళిపోయాడమ్మా. ఇప్పుడే కదా కైలాసం నుంచి వచ్చానని చెప్పాడు, ఇంతలోనే కైలాసం చేరిపోయాడా? నేను నమ్మను. కాత్యాయని, అందరూ ఏం చేస్తారు? సిద్ధుకేమైంది? సిద్ధు ఇంకా లేడండి. ఏంటి? పరీక్ష చేసిన పాపాలు తీరాలని అన్నదానం చేస్తున్నాం. ఇప్పుడు ఇలా బిడ్డ పోయాడని తెలిసి వచ్చిన వాళ్ళందరూ మైలంటూ తిరిగి వెళ్ళిపోతే ఇంకా మహాపాపం చుట్టుకుంటుంది. అలా జరగడానికి వీల్లేదు. దయచేసి ఎవరు ఏడవకండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? నా బిడ్డ ఏడిస్తే నా మీదొట్టు. ఓం నమో భగవతే రుద్రాయ
नमस्ते रुद्रमन्यवभूतोत इषवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुदते नमः याद इषुः शिवतमा शिवं बभूव ते धनुः शिवाशरं व्याजातवतया नो रुद्रमुणया याते रुद्र షడ్రుచులతో మాకు భోజనం పెట్టావు. అలాగే నీ గానామృతంతో మమ్మల్ని ఆనంద పరవశం చేయి నాయనా. జగతి నీదే జన్మ నీదే జగదానంద పాట నీదే పాట నీదే ఆత్మానంద నిసరి సరిగా మరి సరి 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 మమ గమరి ఆనంద పరమానంద పరమానంద. सबके सामने ऐसा बिहेव करना है कि प्रिटेंड करना है खुश है बोल के. Oh my God, कैसी सिचुएशन है यार. మాయల వలలోన జీవుల బంధించి మురియుట ఒకట ధర్మానంద ఎదలో గరడాన్ని మధుర సుధగా మార్చి నవ్వించుటొక ఆట మోహానంద పసి గణపతి ప్రాణము తీయుట ఒకట పసి గణపతి ప్రాణరాత బ్రహ్మరాత నీ మాయేరా ఆది నీదే అంతు నీదే అమరానంద నిసరి. పరమానంద పరమానంద. గంగను తలదాల్చి ధరణికి మరలించి స్వర్గంగా మార్చావు మధురానంద. పుత్రుణ్ణి కరుణించి ఉన్న మనరకాన్ని లేకుండా చేస్తావు స్వర్గానంద. దాన ధర్మాల ఫలితాలే పసివాళ్ళు. దాన ధర్మాల ఫలితాలే పసివాళ్ళు కన్నవాళ్ళ కర్మలేర పుణ్యానంద కర్త నువ్వే కర్మ నువ్వే కరుణానంద నిసరి సరిగా మరి సరి సరి మమ గమరి ఆనంద పరమానంద 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 పరమానంద. నా బిడ్డని
నా బిడ్డని బతికించండి. ప్రాణదీపం ఆరిపోతే మళ్ళీ వెలగదు కత్యాయిని. ఆ రోజు దేవాలయంలో ఆరిపోయిన దీపాలను వెలిగించారు కదా, పోయిన ప్రాణాన్ని మీరు మళ్ళీ తీసుకురాగలరు. ఎలాగైనా నా బిడ్డని బతికించండి. మృత్యువుకి వెళ్లే దారి తప్ప వచ్చే దారి తెలీదు. మీ వేదాంతం నాకు అక్కర్లేదు. నా బిడ్డని బతికిస్తారో లేదో చెప్పండి. సరే, బతికిస్తాను. అయితే నువ్వు ఒక పని చెయ్యాలి. ఏం చేయాలో చెప్పండి. నా ప్రాణాలు ఇవ్వమంటారా? ఊర్లోకెళ్ళి చావే లేని ఇంట్లోంచి ఒక పిడికెడ ఆవాలు తీసుకురా. వాటితో నీ బిడ్డను బతికిస్తాను. తెస్తాను. ఆవాలేగా, ఇప్పుడే తీసుకొస్తాను. సావిత్రమ్మ గారు, దయచేసి ఒక్క పిడికి రావాలిస్తారా? దానికేం భాగ్యం, తెస్తానుండమ్మా. అమ్మా, మీ ఇంట్లో ఎవరూ చనిపోలేదుగా? మా మావగారు చనిపోయి 6 నెలలైందమ్మా. తర్వాత మా అత్తగారు కూడా చనిపోయారు. ऐसा कोई घर ही नहीं है जहाँ मौत ना हो यार. ఆవాలు తెచ్చావా? చావు లేని ఇల్లు లేనే లేదని నాకు తెలియచేయడానికే ఈ పరీక్ష పెట్టారా? మృత్యు అంటే శ్రీమంజునాథుడిలో ఐక్యం కావడం. నీ బిడ్డకి ఆ అదృష్టం ఇంత త్వరగా లభించింది. ఆహాహా, ఆడి మీద ఎన్నెన్ని కుతంత్రాలు చేసినారో, పావును వదిలినారో, బిడ్డను చంపినారో, ఆడు మాత్రం ఆనందంగా అన్నదానం చేసి అందరి చేత ఆహా అనిపించుకున్నాడు. ఇప్పుడేం చేస్తారో ఇంటిలో చచ్చిపోయిన బిడ్డను పెట్టుకుని ఊరందరికీ సూతకపు కూడు పెట్టినాడని, ఆచారాన్ని మంట కలిపినాడని, ధర్మాన్ని బూడిద చేసినాడని రాజుగారికి ఫిర్యాదు చేద్దాం. రాజుగారు వాడి తల తీసేస్తారు. అప్పుడు వాడి తలతో लोगों को कब पनिशमेंट मिलेगा यार? ఏం చెప్పేది మహారాజా? కోటిలింగాల పేరుతో ఈడు చేస్తున్న పనులు ఒకటి కాదు, రెండు కాదు. వీడికి మరణశిక్ష విధించండి మహారాజా. సాక్షాత్తు శ్రీ మంజునాథ స్వామి. We'll stop it here. अभी एक half an hour मूवी है जो एक लास्ट पार्ट होगा. बट oh my god, this was so emotional यार. अभी पता नहीं लास्ट पार्ट और भी ज़्यादा इमोशनल होगा. बट इनको टेस्ट करने के लिए उनके बच्चे की जान नहीं लेनी चाहिए थी. I don't know यार. बट सच में वो सिचुएशन जो है ना कि उनको ऐसा प्रिटेंड करना था कि सब ठीक है, खुश हैं, अन्नदान करने के लिए बहुत खुश हैं बोल के ऐसा प्रिटेंड करना है, सबके सामने हंसते हुए उनको परोसना है. बट इतना दर्द, इतना उनका जो रोना आ रहा था उसको भी दबा के अपने दिल में जिस तरह से हंस रहे थे उनके सामने, दैट वाज सो इमोशनल. वो बहुत ही दर्द महसूस हो रहा था वो देख के उस सिचुएशन को. बट मुझे अभी भी लग रहा है कि उस बच्ची की जान को टेस्ट के लिए यूज़ नहीं करना चाहिए था यार. लाइक वो मुझे पता नहीं, वो विलन्स जो है ना इतनी बार उनके ऊपर स्कीमिंग कर चुके हैं, इतनी बार उनको मारने की कोशिश कर चुके हैं, उनको कोई पनिशमेंट क्यों नहीं मिलती है लास्ट में? पता नहीं चल रहा है. बार बार आ रहे हैं. जब भी कुछ खुश होते हैं, खुशी होने की बात होती रहती है, तब आके कुछ ना कुछ गड़बड़ करके चले जाते हैं. अभी पता नहीं राजा के पास चला गया है ये सिचुएशन पूरा जो भी है. और जो भी हमने मूवीज़ में देखा है, अन्नमया हो या फिर श्री रामदास हो, एक राजा के पास जाते ही वो पूरा इतना इमोशनल हो जाता है. आई डोंट नो यार. ये मूवी में भी राजा के पास चला गया है सिचुएशन. अभी क्या होने वाला है, और भी ज़्यादा पनिशमेंट देंगे, क्या करेंगे पता नहीं. बट आई डोंट नो. सो फार बहुत अच्छा लगा मूवी जिस तरह से जा रहा है. स्टोरी आगे मैं सिर्फ प्रेडिक्ट कर सकती हूँ नेक्स्ट पार्ट देखने तक. बट अच्छा लग रहा था. आप लोग बताएं आपको कैसा लगा, कमेंट्स में ज़रूर लिख के भेज दीजिएगा. लाइक शेयर सब्सक्राइब करना मत भूलिएगा. फिर मिलते हैं अगले लेक्चर, तब तक के लिए बाय.